శ్రీను. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ ఒక పార్టీని ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్లోకి విలీనం చేశారు. ఎలా చూడొచ్చు బ్రో, ఏమనిపిస్తుంది మరి? తప్పలేదు, రాష్ట్ర ప్రజల కోసం విలీనం చేశారంటాం పర్వాలేదు. అంటే ఆల్రెడీ ఆమె చూసుకుంటే ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు తెలంగాణలో. అంటే తనకి ఒకవేళ పోటీ చేసే డిపాజిట్లు కూడా రావు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కలిపారనుకోవచ్చా పార్టీని అందులో? అలా ఎందుకు అనుకోవాలి, రాష్ట్ర ప్రజల కోసం కలిపారనుకోవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అక్కడ, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసమే ఏదైనా కూడా. ఒకళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అధికారం చేతిలో ఉందని కరెక్ట్ కాదు అది. సరే, రాష్ట్ర ప్రజల కోసం అంటున్నారు. ఇప్పుడు ఆమె ఏపీకి వచ్చే అవకాశం ఉందంటారా, లేక తెలంగాణలోనే తెలంగాణలోనే ఉండి లైక్ ఏఐసీసీ ప్రెసిడెంట్ పదవి ఆమెకి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా తెలంగాణలో ఉండి? నా అంచనా కరెక్ట్ అయితే ఆమె కాంగ్రెస్ నుంచి ఏపీలో జగన్కి ఆపోజిట్గా పోటీ చేయవచ్చు. అంటే వాళ్ళ అన్నని కాదని వాళ్ళ అన్నకి యాంటీగా చేస్తుంది అనుకోవచ్చా మనము? రాజకీయంలో అన్న, నాన్న, తమ్ముళ్ళు అని చెప్పి చూడకూడదండి. అందరూ సమానమైన చూస్తేనే పార్టీలో ఉంటాం. అది లేనప్పుడు ఏమీ ఉండదు. ఇప్పుడు వాళ్ళ అన్నలాగా మనం అమ్మ చెల్లెల్ని వదిలిపెట్టినట్టు ఆమె కూడా వదిలిపెట్టలేదు కదా రాష్ట్రాన్ని. ఏమో వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం ఉంటే గెలవచ్చు, లేకపోతే లేదు. మీరు తెలంగాణ నాకు ఆంధ్రాతో సంబంధం లేదు, తెలంగాణకి వెళ్ళిపోయింది ఉన్నట్లుండి మరి ఆంధ్రాకి రావడానికి ముఖ్య కారణం ఏమనుకోవచ్చు మరి? ఆమె ఆలోచన అండి, ఆమె ఆలోచన. ఏమో ఆమెకి ఇక్కడ కుదరలేదు, అక్కడ రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని చెప్పి ఉందేమో. యాక్చువల్లీ నేను జనసేన అభిమాని. నేను మా పవన్ కళ్యాణ్ గారు ఎటు సపోర్ట్ చేస్తే మేము టీడీపీకి జనసేనకి రెండింటికి ఉంటాం. ఆంధ్రాలోకి వస్తా కానీ ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే కాంగ్రెస్ అనేది ఏమీ లేదు, అసలుకి భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఆమె కాంగ్రెస్ తరపు నుండి వచ్చినా కూడా అక్కడ ఏం లేదు కదా. అంటే ఓట్లు చీల్తా అంతే తప్ప గవర్నమెంట్లోకి వచ్చే అంత క్యాడర్ అయితే కాంగ్రెస్కి లేదు ఆంధ్రాలో. ఇక్కడ కూడా అదే అన్నారండి స్టార్టింగ్లో, మాకే వస్తుంది అధికారం అన్నారు, కూర్చోబెట్టేశారు జనాల కింద. రేపు అదే పరిస్థితి ఏపీలో కూడా. మాకే వస్తుంది అనేవాళ్ళు కూర్చుంటారు కింద, నేలని నాకు ఇచ్చేస్తారు జనాలు. కంపల్సరీ చెప్తున్నా ఇది. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజలు ఏంటి అన్నది తెలుస్తుంది. వాళ్ళు డబ్బులకు అమ్ముడిపోయేసార్లు కొన్నిసార్లు అయితే, కొన్నిసార్లు అభిమానం కూడా ఉంటుంది. వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని అమ్ముడిపోకపోవచ్చు. ఇప్పుడు షర్మిల గారి మధ్య అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య నిజంగానే మనస్తత్వాలు కానీ గొడవలు కానీ ఉన్నాయనుకోవచ్చా మనం? లేకుంటే ప్రజలకు అలా పోర్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళు లోపల అంతా ఒకటే, ప్రజల ఉద్దేశంలో అలా నటిస్తున్నారు అనుకోవచ్చు? అది వాళ్ళ ఫ్యామిలీ విషయం అండి. ఫ్యామిలీ విషయాల్లో మనం తలదూర్చడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో ఫ్యామిలీల గురించి మాట్లాడుతున్నారని మేము మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మాకు అవసరం లేదు వాళ్ళ ఫ్యామిలీలు. వాళ్ళు ఏదైనా చేసుకొని రాష్ట్ర ప్రజలు బాగా చేస్తే చాలు, అంతే కావాలి మనకి. ఓవరాల్గా ఏం చెప్తారండి? షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ ఉండదు వైఎస్ఆర్సీపీ. ఇంకా మేమేం చేస్తాం దానికి? నెక్స్ట్ ఎలక్షన్లో అసలు కనపడదు. డిపాజిట్లు కూడా రావు కొన్ని దగ్గర. థ్యాంక్స్ బ్రో. ఓకే, హలో అన్న, మీ పేరు? ఆయన సంపద అన్న. ప్రజెంట్ చూసుకుంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో చేరారన్న, ఏమనిపిస్తుందన్న? రాజకీయాలు ఎలా ఉండబోతున్నారు? ఆమె రాజకీయాలు ఆల్రెడీ చూసామబ్బా. ఆంధ్రాని ఎలా నాశనం చేశారో, ఎట్లా చేశారో మేమైతే చూసాము. ఎందుకంటే జగనన్న వదిలిన భవనాన్ని రాజశేఖర బిడ్డని అని ఆమె వచ్చింది. అంతా నాశనం చేసినాక ఇక్కడ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టింది, వీళ్ళతో టైప్ అయింది. ఆమె వ్యక్తిగత విషయము. ఇక్కడ తెలంగాణ అంటే ఆంధ్రలో వచ్చేసరికి వాళ్ళ అన్ననే ఆల్రెడీ అవకాశం ఇచ్చాము. వాళ్ళ అన్న ఎలా చేశాడు అందరం చూస్తూ ఉన్నాము. మళ్ళీ వాళ్ళ ఇంట్లో రెండో పర్సన్ వచ్చేసి ఆపోజిట్గా మళ్ళీ కాంగ్రెస్, వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి పార్టీ ఉండేది కాంగ్రెస్. ఆమె బయటకు వచ్చింది. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్సీపీలో ఉండి బయటకు వచ్చింది. మళ్ళీ ఆపోజిట్గా వెళ్ళి ఆమె నిలబడుతుంది. ఇలాంటి వాటిని జనాలు నమ్మే పరిస్థితులు లేరన్న. ఇప్పుడు ఎవరు వచ్చినా ఒక పార్టీ, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు అక్కడ మెయిన్ ఏమైనా ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఉన్నాయి. ఈమె మూడో వ్యక్తి వస్తుంది కాబట్టి జనాల్ని అంత తొందరగా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ తరపున వస్తుందా, లేకపోతే తెలంగాణ తరపున వస్తుందా కాంగ్రెస్ పార్టీలోకి? అంటే వాళ్ళ అన్నకి యాంటీగా వస్తుందని అనుకోవచ్చు మనం ఒకవేళ ఆంధ్రాలో వస్తే, లేక ఒకవేళ తెలంగాణలో వస్తే ఏఐసీసీ పదవి ఆమెకి ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు అన్నికి ఆపోజిట్గా రావాలంటే అక్కడ సరైన పార్టీ ఏదైనా ఉందో టీడీపీ ఉంది, ఆ పార్టీకి వెళ్ళి కలమనండి, అప్పుడు ఇంకా ప్లస్ చేస్తుంది. ఇప్పుడు జనాలకి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో అన్ని బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకోటి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ అక్కడ ఓట్లు చేల్చడమే తప్ప ఆమె చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు 10 ఓట్లు ఉన్నాయంటే 1-2 పోతాయి ఆమెకి. అంటే వాళ్ళిద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయనుకోవచ్చా మనము? లేకుంటే జనాల్ని ఏమైనా మ్యానిపులేట్ చేసి కావాలని ఊరికే ఓట్ల కోసమే, ఓట్లు చీల్చడం కోసం ఇలా యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళు దేశ ముదురులబ్బా. వాళ్ళు అడితిటని ఇటుదని తిమ్మిని బొమ్మని చేస్తారు, బొమ్మిని తిమ్మిని చేస్తారు, ఏమైనా చేయగలరు. కాబట్టి
ఈ జనాలు అయితే వాళ్ళు ఏం చేసినా నమ్మే పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే లేరు ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే ఒకవేళ అవకాశం ఇచ్చినా సరే మా అంత దరిద్రులు, మా అంత ఎదవలు, మా లాంటి వాళ్ళు ఇంకెవడు ఉండడని చెప్పుకోవడానికే వాళ్ళకి ఓట్లు వేయాలి. అది అభివృద్ధి కోరుకోవాలి అబ్బా, అంతేగాని ఇంకా అడిగి తినే పరిస్థితులు అయితే తెచ్చుకుంటే ఇంకా మరి ఎవడు బాగుపడలేరు, వాళ్ళ ఇష్టం వాళ్ళు. అంతే. అంటే వాళ్ళ అన్నని కాదని షర్మిల గారు ఆంధ్రాకి వస్తుంది అనుకోవచ్చా కాంగ్రెస్ తరపున? అట్లా అయితే నేను అనుకోవట్లే. వాళ్ళ అన్నని కాదని కాదు, వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ గెలిచే పరిస్థితి లేదు, ఓట్లు చేల్చడానికి ఏదైనా చేయాలి కాబట్టి ఆమె కాంగ్రెస్లో కలిసిందని నేను అనుకుంటున్నాను. అట్లా అంతే. ఒకవేళ తెలంగాణకు వస్తే ఏఐసిసి పదవి ఏమన్నా షర్మిలాకి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏది ఏమైనా ఇక్కడ తెలంగాణ విషయాలు వేరే పక్కన పెట్టండి అబ్బా, ఆంధ్రాలో బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, అది మెయిన్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. నా వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. సో ఎలా అనిపిస్తుంది అన్న? యాక్చువల్గా ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్ని వదిలేసినా సరే కాంగ్రెస్ మాత్రం వీళ్ళని వదిలేటట్లు లేదని నాకు అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఏ గూటికి అయితే వెళ్ళకూడదన్నారో మళ్ళీ అదే గూటికి వెళ్ళారు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆమె కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసింది అనుకోవచ్చా మనము? అంటే అలాగనేది ఏం లేదు, బట్ మన తెలంగాణకి సీతక్క ఉంది, సో మనకు ఆంధ్రాకి ఏ అక్క లేదు కాబట్టి షర్మిలక్కతో కాంగ్రెస్లో ఒక మళ్ళీ ఆంధ్ర కూడా ఒక హక్కు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రెసెంట్ ఆంధ్రాలో చూసుకుంటే వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అన్నని కాదని వాళ్ళ అన్నకి యాంటీగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందనుకోవచ్చా? తెలంగాణ అయితే ఓకే, ఆంధ్రాకి వస్తుంది అనుకుంటారా వాళ్ళ అన్నని కాదని? అంటే అలాగనేది ఏం లేదు, బట్ ఆంధ్ర వాళ్ళకి ఎట్లయితే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరో ఒకరు సీఎం కావాలి అన్న కాన్సెప్ట్తో ఆమె జాయిన్ అయింది. బట్ అన్నకి యాంటీగానే ఆమె పార్టీ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. మేబీ గొడవ ఉండొచ్చు, లేదా ఒక స్టిచ్ అనుకోవచ్చు, చెప్పలేము కదా. పొలిటికల్ ఎట్లా అంటే అట్లా ఉంటుంది, మనకు తెలియదు. షర్మిల గారు ఆంధ్రాలో ఉంటే బెటరా లేక తెలంగాణలో ఉంటే బెటర్ అనుకుంటున్నారు? షర్మిల గారు ఆంధ్రాలో ఉంటేనే బెటర్ అనమాట. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అసలు లేదు కానీ భూస్థాపితం అయిపోయింది. ఆమె అట్లాంటప్పుడు ఆంధ్రాలో అంతో ఇంత ఉండేదంటే జనసేన ఉంది, టీడీపీ ఉంది, వాళ్ళతో కలిసి వచ్చు కదా. కాంగ్రెస్తో కలవడానికి మెయిన్ కారణం ఏంటి మరి? బట్ ఇప్పుడు కాంగ్రెస్లో అలాంటి ఒక అంత స్పష్టంగా మాట్లాడి అంత స్పష్టంగా పాదయాత్ర చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ పుట్టించాలంటే కనుక అది ఓన్లీ ఒక షర్మిల గారితోనే సాధ్యమయ్యే పని. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఆంధ్రలో షర్మిల గారికి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి చెప్పచ్చు. ఏమో చెప్పలేం. అన్నకి యాంటీగా పడ్డ ఓట్లన్నీ కూడా షర్మిల గారికి ప్లస్ అవ్వచ్చు కదా. ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది కదా, ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చు కదా దానివల్ల. మెజారిటీ బేస్ అయితే రాకపోవచ్చు, బట్ ఒక్కొక్కటితోనే సరే గెలిచినా సరే ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయొచ్చు కదా. అలాగే రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ కొడుకు పెళ్లికి అంటే పిలవడానికి అన్న ఇంటికి వెళ్ళాను అంటుంది. అంటే రాజకీయాల పరాకరంగా కూడా ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఒక స్ట్రాటజీ ప్లే చేసి ఉండొచ్చు ఇద్దరు మాట్లాడుకొని. లేదు అన్న, ఎందుకంటే షర్మిల గారు వెళ్ళిన ఒక 15 to 20 minutes దానిలోనే బయటకు వచ్చారు కాబట్టి పొలిటికల్ గురించి ఏం డిస్కస్ చేయకుండా జస్ట్ శుభలాగా ఇచ్చేసి వచ్చారని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. సరే, కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆమె, చాలా వార్తలు వచ్చాయి. అంటే తనకి ఎంపీగా టికెట్ ఇవ్వలేదు కాబట్టి షర్మిల గారు సైడ్కి వచ్చేసి జగన్ పార్టీలో నుండి ఇక్కడ పార్టీ పెట్టారనే చాలా కథనాలుగానే వచ్చాయి. సో ఇప్పుడు ఏమన్నా కడప నుండి పోటీ చేసే అవకాశం ఉందనుకోవచ్చు ఆమె? మోస్ట్లీ కడప నుంచే పోటీ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి పులివెందులు అంటే కనుక మెయిన్ మెజారిటీ స్థానాలు అయ్యాయి కదా. సో ఎక్కడైతే ఆమెకి టికెట్ ఎవరైనా పో అన్నాడో సో అక్కడే ఆమె ఒక రాణి రుద్రమ్మదేవిలాగా గెలిచి చూపిస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఓవరాల్గా ఏం చెప్తారన్నా? చెప్తున్నా కదన్నా, మీరు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ వదిలేసినా సరే కాంగ్రెస్ మాత్రం మిమ్మల్ని వదలదు.